హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్సెటర్. మన ఛానల్‌లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి. నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో, మనం లాస్ట్ వీడియోలో సొలానా మీమ్ కాయిన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే సొలానా మీమ్ కాయిన్స్‌ని ఎలా ట్రేడ్ చేయాలి జీఎంజీఎన్ అనే వెబ్‌సైట్ యూజ్ చేసి స్మార్ట్ టూల్ అండి అది. సో, మామూలుగా నార్మల్‌గా వాలెట్ నుంచి అయితే మనకి చాలా టైం పడతదనమాట. బై చేయడానికి. సో, జీఎంజీఎన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. అడ్వాన్స్‌డ్ టూల్. ఓకే. సో, అది మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది. అండ్ లాస్ట్ జూమ్ మీటింగ్ నేనిక్కడ పిన్నుడ్ మెసేజ్ పెట్టానండి. ఓకే. సో, ఈ జూమ్ మీటింగ్ ఒక్కసారి వినండి. ఎవరైతే ఇప్పుడు ఇంకా చూస్తున్న వాళ్ళు. ఎందుకంటే సొలానాలో మీమ్ కాయిన్స్ సీజన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, విపరీతంగా బూమ్ అయితే వచ్చింది మీమ్ కాయిన్స్‌కి. సో, నెక్స్ట్ ఆల్ట్ కాయిన్స్ అయితే వస్తాయండి. సో, మన అందరికీ తెలిసిందే మన ఛానెల్‌లో లాంగ్ టర్మ్ వీడియోస్ కోసం నేను ఆల్రెడీ కవర్ చేశాను. లాంగ్ టర్మ్ కాయిన్స్ కోసం. సో, అది ఆహ్, కోర్ అవ్వచ్చు, అలాగే ఇంకా సొలానా అవ్వచ్చు, ఇథీరియం, అలాగే ఎక్స్ సిరీస్ అండ్ ఆక్ట్రా అనే బ్లాక్ చైన్స్ కోసం అయితే మనం కొత్త బ్లాక్ చైన్స్ కోసం ఏమున్నా సరే మన ఛానెల్‌లో చెప్పుకోవడం జరుగుతుంది. సో, దాంతో పాటు మన ఛానెల్‌లో సీజనల్‌గా వచ్చే మీమ్ సీజన్‌ను కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఆహ్, ఆహ్, చ అంటే ఎడ్యుకేషన్ కోసం మాత్రమేనండి ఈ వీడియో. సో, ఎలా బై చేయాలి? ఎలాగా మనం సొలానా మీమ్ కాయిన్స్ నుంచి ఎంతో కొంత బెనిఫిట్ ఎలా తీయగలం అన్నది చెప్పుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో అదే చెప్పాను నేను. సో, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అలాగే జూమ్ మీటింగ్ ఎవ్రీ సండే అవుతదండి. సో, ఈరోజు కూడా అవుతది. సో, ఈరోజు కూడా సాయంత్రం 4 పీఎంకి ఆహ్, జూమ్ మీటింగ్ అయితే ఉంటది. సో, అందులో ఇంకా ఇన్ డెప్త్‌గా చెప్తానండి. సో, స్టెప్ బై స్టెప్. సో, ఎలా వాడాలి? ఎలాగా ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? అనే కూడా విషయాలు కూడా నేను చెప్తాను. ఓకే. సో, సొలానా బ్లాక్ చైన్‌తో పాటు ఇప్పుడు రీసెంట్‌గా బూమ్ అయిందేంటంటే, మనకి ఆహ్, రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్ అండి. సో, రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్ అనేది ఒక లేయర్ 2 బ్లాక్ చైన్ అనమాట. అంటే ఇథీరియం మీద ఆహ్, ఆహ్, బిల్ట్ అయిన లేయర్ 2 అనమాట. సో, సెపరేట్‌గా దానికంటూ ఏ కాయిన్ లేదండి. బట్ బ్లాక్ చైన్ అయితే చాలా స్మూత్‌గా ఉందనమాట. సొలానా ఎంతైతే ఫాస్ట్‌గా వర్క్ అవుతుందో, సో, అంతే ఫాస్ట్‌గా రాబిన్‌హుడ్ అనే బ్లాక్ చైన్ అయితే వర్క్ చేస్తుంది. సో, ఇప్పుడు సొలానాకి కాంపిటీటర్ అయిపోయిందనమాట. ఎందుకు కాంపిటీటర్ అయిపోయిందనే విషయం మీకు ఎప్పుడైతే చూపిస్తాను స్క్రీన్‌లో. ఓకే. సో, లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. యాన్సమ్ ద బ్లాక్ బుల్ అనేది విపరీతంగా పంప్ అయింది. సో, దానివల్ల మొత్తం మీమ్ కాయిన్స్ అన్నీ మంచిగా పంప్ అవుతున్నాయి. సో, ఆహ్, అది 300 మిలియన్‌కెళ్ళిందండి. సో, అది ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ వల్ల ఎళ్ళింది యాక్చువల్‌గా. అలాగే ఇప్పుడు క్యాష్ క్యాట్ అనేది ఆహ్, యాక్చువల్‌గా ఈ కాయిన్ జూలై 1నే ఎవరైతే రాబిన్‌హుడ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆయనే క్రియేట్ చేసి వదిలేసాడనమాట. బట్ అది బూమ్ అయింది మాత్రం మీకు చూపిస్తాను. 23 డేస్ అయింది ఇది క్రియేట్ చేసి. సో, ఇక్కడ చూడండి జూలై 1 వరకు జూన్ టైంలో అండి. సో, జూలై 7థ్ వరకు జూలై 7థ్ వరకు అసలదేమీ కూడా మూవ్‌మెంట్ లేకుండా పడుందనమాట. సో, తర్వాత ఒక్కసారి ఎప్పుడైతే రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్‌ది మెయిన్ నెట్ లాంచ్ చేశారో అప్పుడు ఒక ట్వీట్ ఎసారనమాట. సో, రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్‌లో ఆర్‌డబ్ల్యూఏ కాయిన్స్‌తో పాటు మీమ్ కాయిన్స్ కూడా పనికొస్తది అని చెప్పి ఒక ట్వీట్ అయితే ఎసారు. సో, ఆ ట్వీట్ చూడగానే ఇంక జనాలు కొనడం మొదలుపెట్టారనమాట. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే పీక్‌లో ఉంది. సో, 200 మిలియన్‌కయితే వెళ్ళింది. ప్రెజెంట్ చాలా పీక్‌కెళ్ళింది. పెరుగుతూనే ఉందండి నాన్ స్టాప్‌గా. ఓకే. 8 నుంచి అలా పెరుగుతూనే ఉంది. సో, పడడానికైతే ఛాన్స్ అయితే కనిపించట్లేదసలు. ఓకే. సో, ఇది ఇలా ఉంటే సో, దీంతో పాటు దీన్నెలాగా మనం చేజ్ చేయలేమండి. సో, ఆల్రెడీ పీక్‌లోకెళ్ళిపోయింది. సో, ఇలాంటి కాయిన్స్‌ని మనం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే నేను పెడుతున్నానండి. సో, ఎవరైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో లేరో వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్ కూడా సెపరేట్‌గా మీమ్ కాయిన్స్ కోసం ఒకటి సెపరేట్‌గా క్రియేట్ చేశానండి. సో, అందులో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మీరు తెలియకపోతే అబ్జర్వ్ చేయండి. అలాగే ఆహ్, మీకు నాలెడ్జ్ కావాలి, ఎంట్రీ తీసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన జూమ్ మీటింగ్ అయితే అటెండ్ అవ్వండి. ఓకే.
సో, ఆహ్, ఇ ఇక్ ఇలాంటి ఎర్లీ స్టేజ్‌లో మనం ఈ టైంలో ఎవరైనా చెప్తారండి ఇలాగ పెరిగిపోయింది అని. ఓకే. సో, బట్ ఈ ఎర్లీ స్టేజ్‌లో మనం ఐడెంటిఫై చేయాలనమాట. సో, అది ఎలాగా అన్నది నేను కంప్లీట్‌గా మీకు గైడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, గైడ్ చేసినప్పుడు నేను ఎలా ఎంట్రీ తీసుకుంటానో, అలాగా నేను తీసుకున్నప్పుడే మీకు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. ఓకే. సో, సో, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమొచ్చి ఇప్పుడు సోలానా అంటే మాకందరికీ తెలుసండి. లాస్ట్ జూమ్ మీటింగ్‌లో చెప్పారు. ఎలాగా జీఎంజీఎన్ అకౌంట్‌కి ఎలాగా సోలానాని వాలెట్ నుంచి పంపించుకోవాలో తెలుసు. బట్ రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్‌కి మేము ఎలా పంపించుకోవాలి? అమౌంట్ ఎలా పంపించుకోవాలి? అని చాలా మందికి డౌట్ అండి. సో, రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్‌లో అమౌంట్ ఎలా ఫిల్ చేయాలి అన్నది డౌటు. సో, సింపుల్ అండి. ఏమీ లేదు. సోలానాలో మీ దగ్గర సోలానా ఉంటే సరిపోతది. సో, సోలానా మీ దగ్గరుండాలి. ఆ సోలానాని మీరు జీఎంజీఎన్ అకౌంట్‌కి ఎలాగా పంపుకోవాలో నేను ఆల్రెడీ జూమ్ మీటింగ్‌లో రికార్డెడ్ వెర్షన్ అయితే మీకు పెట్టాను. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ రికార్డెడ్ వెర్షన్ ఉంటది. సో, ఈ రికార్డెడ్ వెర్షన్ వింటే మీకు ఖచ్చితంగా క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. మీ దగ్గర మీ వాలెట్‌లో గాని, మీ ఎక్స్‌చేంజ్‌లో గాని ఉన్న సొలానాని జీఎంజీఎన్ అకౌంట్‌కి పంపించుకోవాలి. సో, పంపించుకున్న తర్వాత ఆ సొలానాని మనం ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఈ కన్వర్ట్ మీద క్లిక్ చేసి పైన బ్లాక్ చైను బ్లాక్ చైన్ సోలానా సెలెక్ట్ జేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర సోలానా ఉంటది కాబట్టి బ్యాలెన్సు. ఓకే. సోలానా పైన పెట్టుకోండి. కిందేమో రాబిన్‌హుడ్ ఇక్కడ చూడండి. ఇదే లిస్ట్‌లో రాబిన్‌హుడ్ అని ఉంది చూసారా? ఈ రాబిన్‌హుడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఇథీరియం అండర్ రాబిన్‌హుడ్ అనమాట. సో, ఇథీరియం అండర్ రాబిన్‌హుడ్ మీద పైన సోలానా మీ దగ్గర ఎంతైతే అంత సెలెక్ట్ చేసుకొని కింద స్వాప్ చేసేసి కన్ఫర్మ్ స్వాప్ కొట్టేస్తే అది అది ఇథీరియం అండర్ రాబిన్‌హుడ్ బ్లాక్ చైన్‌కి మారిపోద్దనమాట. సో, దాంతో మీరు నేను ఇక్కడ పెట్టే ఆహ్, నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టే సీఏ తీసుకెళ్ళి మీరక్కడ పేస్ట్ చేసుకొని సేమ్ సోలానా లాగే సేమ్ ఇక్కడ ట్రేడ్ జేసుకోవచ్చనమాట ఈ విధంగా. సో, నా జూమ్ మీటింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఈరోజు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరు మిస్ అవ్వకండి. ఓకే. అలాగే వన్స్ ట్రేడ్ అయిపోయాక మళ్ళీ మీ సోలానా మీరు కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏం లేదండి. సింపుల్ పైన రాబిన్‌హుడ్ పెట్టండి. అదే ఇథీరియం అండర్ రాబిన్‌హుడ్ పెట్టి కిందకి సోలానా కన్వర్ట్ జేసుకోండి. కన్వర్ట్ చేసుకున్నాక దాన్ని మీ వాలెట్‌కి ఎలా విత్‌డ్రా చేయాలన్నది కూడా నేను మన రికార్డెడ్ జూమ్ మీటింగ్‌లో అయితే ఉంది. అండ్ జూమ్ మీటింగ్ ఈరోజు కూడా జరుగుతది గదా! సో, అందులో కూడా చెప్తాను. సో, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అయితే పక్కాగా ఫాలో అవ్వండి. సో, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లో ఏం జరుగుతుంది అన్నది మనం ఫాలో అవుతున్నామండి కరెక్ట్‌గా. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీమ్ సీజన్ జరుగుతుందనమాట. సో, సోలానా మీమ్ కాయిన్స్ ఎలా అయితే పెరుగుతున్నాయో అలాగే రాబిన్‌హుడ్ అనే బ్లాక్ చైన్‌లో మీమ్ కాయిన్స్ కూడా మంచిగా పెరుగుతున్నాయి. సో, వన్స్ ఈ మీమ్ సీజన్ అయిపోగానే ఆల్ట్ సీజన్ అయితే స్టార్ట్ అవుతది. అప్పుడు మనం చెప్పుకున్న లాంగ్ టర్మ్ కాయిన్స్ కోర్ గాని సొలానా గాని, తర్వాత ఎథీరియం ఇవన్నీ గూడా పంప్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. కొత్త బ్లాక్ చైన్స్ కూడా పుట్టుకొనొస్తాయి. ఓకే. సో, ఇలాగ సైకిల్స్ వైస్ వెళ్తూ ఉంటదన్నమాట మార్కెట్ అనేది. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ.